డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన ఓ ప్రకటన కారణంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుందని స్థానికులు చెప్తున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? అందులో వాస్తవం ఎంత? లెట్స్ వాచ్ ద స్టోరీ. పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఇటీవలే తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. పిఠాపురంతో పాటు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో 3 రోజుల పాటు పర్యటించారు. దీనికి పిఠాపురంలో రియల్ భూమికి కారణం ఏంటి అంటారా? విషయం ఏంటంటే పిఠాపురంలో ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు పవన్. 3.52 ఎకరాల భూమి కొన్నట్లు స్వయంగా పవన్ కళ్యాణే ప్రకటించారు. 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం, మిగతా స్థలంలో ఇల్లు కడతానని బహిరంగంగా వెల్లడించారు. మరో 16 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు పవన్. దానికి రైతులతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారని, వచ్చే పర్యటనలో రిజిస్ట్రేషన్ కి అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యక్తులు రంగంలోకి దిగారు. పవన్ భూములున్న ప్రాంతాల్లో స్థలాలు కొనే వేటలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మధ్యవర్తులు పడిపోయారనే టాక్ వినిపిస్తోంది. డిప్యూటీ సీఎం భూములు ఎక్కడున్నాయి, చుట్టుపక్కల అమ్మే వాళ్ళు ఎవరున్నారు అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆరా తీస్తున్నారట. ఇతర ప్రాంతానికి చెందిన వారు ఎప్పుడూ లేని విధంగా తమకు ఫోన్లు చేసి భూము రేట్లు అడుగుతున్నారని మధ్యవర్తులు చెప్తున్నట్లు సమాచారం. పిఠాపురం టౌన్ లో రోడ్డు పక్కన భూముల ధర భారీగా ఉందట. ఎకరం భూమి 2 కోట్ల వరకు పలుకుతుండగా, భూమి లోపలికి ఉంటే 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు పలుకుతోందని చెప్తున్నారు. అయితే ఇదంతా ఇప్పుడు పెరిగిన ధరేనట. ఎందుకంటే ఇంతకు ముందు 50 లక్షల నుంచి ₹1,25,00,000 దాటలేదని స్థానికులు చెప్తున్నారు. జాతీయ రహదారి 216కి సమీపంలో ఉన్న భూములు ఎకరం 3 కోట్లు, లోపలికి ఉన్నవి ₹1.5 కోటి వరకు చెప్తున్నారట. గతంలో నేషనల్ హైవేపై ₹1 కోటి నుంచి ₹2 కోట్ల వరకు ధర పలికిందంటున్నారు. మరోవైపు లేఅవుట్లలో స్థలాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది అంటున్నారు రియల్టర్లు. అగ్రిమెంట్ల తర్వాత అడ్వాన్సులు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు పార్టీలు. వారం రోజుల్లోనే రెట్టింపు ధర పలుకుతోందట గజం భూమి ధర. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అడ్వాన్స్ అవుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందిన కాడికి భూమి కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. అధిక లాభాలు వస్తాయని 10 మంది చిన్న సన్నకారు రైతులు దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతున్నారట. వరదలు వస్తే ఈ ప్రాంతం ముంపుకి గురవడంతో ఇప్పటి వరకు పెద్దగా లేని డిమాండ్ పవన్ కళ్యాణ్ భూములున్నాయి కాబట్టి ముంపుకు శాశ్వత పరిష్కారం వస్తుందని స్థానిక రైతులు ఆశిస్తున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాననే ప్రకటనతో రియల్ భూమికి కేర్ ఆఫ్ అడ్రస్ గా పిఠాపురం మారిపోతోందని స్థానికులు చెప్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.